ఓం శాంతి. ఈరోజుటి మురళిలోని వరదానము: ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల జాలము నుండి సదా ముక్తులుగా ఉండేటువంటి విశ్వ సేవాదారి చక్రవర్తి భవ. ఎప్పుడైతే స్వదర్శన చక్రము సరైన దిశలోకి వెళ్ళేందుకు బదులుగా తప్పుడు దిశలోకి వెళ్ళిపోతుందో, అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులుగా పరదర్శనం యొక్క చక్రంలో చిక్కుకుపోతారు. దాని ద్వారా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల వలయం తయారవుతుంది. దానిని స్వయమే రచిస్తారు, మళ్ళీ అందులో స్వయమే చిక్కుకుపోతారు కూడా. కావున జ్ఞాన స్వరూపులుగా అయి స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉంటే ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల జాలము నుండి ముక్తులై యోగయుక్తంగా జీవనముక్తంగా చక్రవర్తులుగా అయి బాబాతో పాటుగా విశ్వ కళ్యాణపు సేవలో తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాధారి చక్రవర్తి రాజులుగా అవుతారు. బాప్దాదా 18th సెప్టెంబర్ 1975 మురళిలో చెప్పారు, స్వదర్శన చక్రధారీలే ఛత్రధారిగా అవుతారు అని. ఎవరైతే సంగమయుగంలో లైట్ కిరీటం యొక్క ఛత్రధారిగా ఉంటారో వారే భవిష్యత్తులో రాజ్య సింహాసనం యొక్క ఛత్రధారిగా కాగలుగుతారు. అయితే చక్రం అయితే తిప్పుతున్నారు, కానీ ఉల్టా తిరుగుతూ ఉంది. తప్పుడు వైపు తిరుగుతూ ఉండడం వలన స్వదర్శనానికి బదులుగా అది పరదర్శనంలోకి వెళ్ళిపోతుంది. ఇలా మాయ యొక్క అనేక రకాల చక్రాలలో చిక్కుకుపోతారు. ఎవరైతే మాయా చక్రాలన్నింటి నుండి ముక్తులుగా ఉంటారో, అంటే దేహ స్మృతి యొక్క చక్రము, వ్యర్థ సంకల్పాల చక్రము, లౌకిక అలౌకిక సంబంధాల చక్రము, అనేక జన్మల స్వభావ సంస్కారాల చక్రము, ప్రకృతి యొక్క అనేక రకాల ఆకర్షణల చక్రము, ఇలా వీటన్నింటి నుండి ఎవరైతే ముక్తులుగా ఉంటారో వారే స్వదర్శన చక్రధారిగా కాగలుగుతారు. అన్య ఆత్మలను కూడా బాబా నుండి ప్రాప్తించినటువంటి శక్తుల ద్వారా అనేక రకాల చక్రాల నుండి వారే సహజంగా విముక్తులుగా చేయగలుగుతారు. ఏ విధంగా స్వదర్శన చక్రధారి ఆత్మల యొక్క తలపైన లైట్ యొక్క కిరీటం ఉంటుంది, అలాగే వారు బాబా ఇచ్చే వారసత్వానికి అధికారిగా అనుభవం చేస్తారు. అలాగే మాయ యొక్క అనేక రకాల చక్రాలలో చిక్కుకున్నటువంటి ఆత్మ గుర్తు వారి తలపైన లైట్ కిరీటం స్థానంలో విఘ్నాల బరువు ఉంటుంది. కిరీటం కాదు, ఏదో ఒక రకమైనటువంటి బరువు అనుభవం చేస్తారు. ప్రతి విషయంలో ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నలే ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఒక్క సెకండ్ కూడా వారి బుద్ధి ఏకాగ్రం అవ్వదు, ఫుల్ స్టాప్ పెట్టలేరు. పైగా వారు చేసినటువంటి ఆ ఆలోచనలే ఒక జాలం అయిపోయి వారిని అందులోనే చిక్కుకునేలాగా చేస్తాయి. అందుకే ఇటువంటి వ్యర్థమైనటువంటి జాలముల నుండి ముక్తులవ్వడానికి యోగయుక్తులుగా అవ్వమన్నారు. జీవనముక్తులుగా అయి చక్రవర్తిగా అయి బాబాతో పాటుగా విశ్వ కళ్యాణం యొక్క సేవ చేయాలి. అంటే బాబా ఎలా అయితే చక్రంలో తిరుగుతూ ఉంటారు, అంటే చక్కర కొడుతూ ఉంటారు, అంతటికి విహరిస్తూ ఉంటారు. ఒక్కొక్క స్థానంలో భక్తుల యొక్క పిలుపులను వింటూ అక్కడి అవసరాన్ని బట్టి అక్కడ ఎలాంటి సకాష్ ఇవ్వాలో అది ఇస్తారు. అలా బాబాతో పాటుగా ఈ విశ్వసేవలో మనం కూడా చక్కర కొడుతూ, అంటే అంతటా బాబాతో పాటుగా పరిభ్రమణం చేస్తూ విశ్వ సేవాదారి చక్రవర్తి రాజుగా అనుభవం చేద్దాము. ఈరోజు స్లోగన్లో కూడా బాబా చెప్పారు, ప్లేన్ బుద్ధితో ప్లాన్ని ప్రాక్టికల్గా తీసుకురండి, అప్పుడు సఫలత అందులో ఇమిడే ఉంటుంది అని. బుద్ధిని ప్లేన్గా చేసినప్పుడు బాబా ఇచ్చేటువంటి టచింగ్స్ మనం క్యాచ్ చేయగలుగుతాం. మనం అనుకున్నటువంటి ప్లాన్లో కూడా బాబా యొక్క పవర్ తోడవుతుంది, సఫలత ఇమిడే ఉంటుంది. ఇంకా ఓం శాంతి.